హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి సపోర్ట్ నాకు మంచి కంటెంట్ను ఇవ్వడానికి ప్రేరణ ఇస్తుంది. మీరు ఇప్పటికీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. స్వామి వివేకానంద భారతదేశంలోని ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త మరియు దార్శనికుడు. ఆయన తన ఆలోచనలు మరియు ప్రసంగాల ద్వారా భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేశారు. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించాడు. చిన్నతనం నుండి ఆయన చాలా తెలివైన మరియు ఆలోచనాత్మకమైన బాలుడు. ఆయన తండ్రి విశ్వనాథ్ దత్తా మరియు తల్లి భువనేశ్వరి. నరేంద్రనాథ్ తన ప్రాథమిక విద్యను కలకత్తాలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరి BA పట్టా పొందారు. అక్కడ ఆయన తత్వశాస్త్రం మరియు పాశ్చాత్య శాస్త్రాలను అభ్యసించారు. నరేంద్రనాథ్ యొక్క జీవితం ఒక మలుపు తిరిగినది రామకృష్ణ పరమహంసతో పరిచయం అయినప్పుడు. రామకృష్ణ పరమహంస ఒక గొప్ప భక్తుడు మరియు సన్యాసి. ఆయన తన ఆధ్యాత్మిక బోధనలతో నరేంద్రనాథ్ మనసును ఆకర్షించారు. నరేంద్రనాథ్ ఆయన శిష్యుడిగా మారి ఆయన బోధనలను అనుసరించడం ప్రారంభించాడు. రామకృష్ణ పరమహంస మరణించిన తర్వాత నరేంద్రనాథ్ సన్యాసాన్ని స్వీకరించారు. ఆయన తనకు స్వామి వివేకానంద అనే పేరు పెట్టుకున్నారు. స్వామి వివేకానంద భారతదేశం యొక్క పునరుజ్జీవనం కోసం చాలా కృషి చేశారు. ఆయన దేశవ్యాప్తంగా ప్రయాణించి ప్రజలను స్వరాజ్యం కోసం పోరాడమని ప్రోత్సహించారు. ఆయన భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారిని ఏకం చేసేందుకు ప్రయత్నించాడు. 1893లో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మత సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో ఆయన తన ప్రసంగాల ద్వారా భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ సామాజిక సేవ, విద్య మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి కృషి చేస్తుంది. స్వామి వివేకానంద 1902 జూలై 4న బేలూరు మఠంలో మరణించారు. ఆయన మరణం భారతదేశానికి తీరని లోటు. స్వామి వివేకానంద భారతదేశం యొక్క గర్వం. ఆయన తన ఆలోచనలు మరియు ప్రసంగాల ద్వారా భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారిని ఏకం చేసేందుకు ప్రయత్నించారు. ప్రతి వ్యక్తిలో ప్రతిభ ఉందని స్వామి వివేకానంద నమ్మారు. ఆయన ఎంతో మంది యువతకు స్ఫూర్తి. అందుకే వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. స్వామి వివేకానంద ఒక ఆధ్యాత్మిక గురువు. భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశలా చాటి చెప్పిన సిసలైన దేశభక్తుడు. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని తప్పించిన వారిలో ముఖ్యులు వివేకానంద. ప్రతి పేదవాడు చదువుకోవాలని కృషి చేసిన ఒక ఆదర్శమూర్తి. తన ఉపన్యాసాలు, బోధనలతో జాతిని జాగృతం చేసిన తత్వవేత్త. బ్రతికినంత కాలం ఎంతో ప్రగతిశీల జీవితాన్ని గడిపిన వివేకానంద దేశంలోని ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. స్వామి వివేకానంద ఇచ్చిన ప్రేరణ ఒక్క భారతదేశానికే కాకుండా పాశ్చాత్య దేశాలకు కూడా పాకింది. స్వామి వివేకానంద ప్రతి వ్యక్తిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నమ్మారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రతిభ ఖచ్చితంగా ఉంటుంది.